హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! కార్తీక మాసంలో కొన్ని వీడియోస్ అయితే తీశాను. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి వాటిని అప్‌లోడ్ చేస్తానని. ఆల్రెడీ ఒకటి చేసేసాను. ఇప్పుడు రెండోది. ఈ వీడియో కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజు నేను చేసుకునే పూజ వీడియో అండి. ఇంట్లోనే శివదేవుని పూజ చేసుకుందామని కార్తీక మాసం మొదటి సోమవారం రోజు స్టార్ట్ చేశాను. అయితే నా దగ్గర చిన్న శివలింగం ఉందండి, స్ఫటికలింగము. ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఆ గణపయ్యకి పూజ చేసుకున్న తర్వాత ఈ శివలింగానికి పూజ చేసుకున్నాననమాట. ఆ స్ఫటికలింగానికి నేను పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని ఒక తమలపాకు పైన పెట్టుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఆ శివలింగానికి పువ్వులు అక్షంతలతో పూజ చేసుకుంటూ శివాష్టోత్తరం అయితే చదువుకున్నాను. శివయ్యకు తాంబూలం కూడా పెట్టి ధూపదీప నైవేద్యాలను అయితే సమర్పించేసి ఆ తర్వాత శివదేవుని కథ కూడా ఉంటుంది, అది కూడా చదువుకొని శివయ్యకు ఉసిరికాయ దీపంతో హారతిని అయితే ఇచ్చేసాను. తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చేసి ఇంట్లో పూజ అంతా ముగించుకొని గుడికైతే వచ్చేసాము. గుడిలో శివయ్యకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం కోసం మేము తీసుకువెళ్ళిన పంచామృతాలన్నీ పంతులు గారికి ఇచ్చేసి మా గోత్రనామాలన్నీ పంతులు గారికి చెప్పేసి మేము దీపారాధన అయితే చేసేసి హారతి అక్కడ కూడా ఇచ్చేసానమాట. శివయ్య అభిషేకం అయిపోయిన తర్వాత శివదర్శనం చేసుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి నాగప్రతిమలకు పూజ కూడా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ.